నోటి దుర్వాసన. నోటి దుర్వాసన చాలా మందిలో చూస్తుంటాము. పొద్దున్న లేసంగానే బ్రష్ చేసుకోకుండా దగ్గరికి వచ్చారంటే గబ్బు కొడుతూ దూరంగా పోతాము. నోటి దుర్వాసన చాలా సున్నితమైన విషయము. పక్క మనిషికి చెప్పాలంటే చాలామంది చెప్పను కూడా చెప్పరు, ఫీల్ అవుతారని. అంత డెలికేట్ అండ్ సెన్సిటివ్ ఇష్యూ నోటి దుర్వాసన. ఈ నోటి దుర్వాసన ప్రాబ్లం ఏంటంటే దాదాపు 10లో 6-7 మందికి పైనే నోటి దుర్వాసన సమస్య ఉంటుంది. కానీ మనకు తెలియదు, పక్కన వాళ్ళు చెప్పరు, మనకు తెలియదు, లేదనుకుంటుంటాము, కానీ ఉంటుంది. సో ఆ నోటి దుర్వాసనకి కారణాలు చూద్దాం ముందు. యూజువల్గా పళ్ళు బ్రష్ చేయకపోవడం వల్లే నోటి దుర్వాసన అనుకుంటారు. బ్రష్ చేయకపోవడం ఒక కారణము, ప్లస్ ఇంకా అదర్ రీజన్స్ కూడా చూద్దాం. ముందు నోటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్. ఎక్కువ కామన్ నోటి దుర్వాసనకి నోటి నుంచే వచ్చే ప్రాబ్లం. నోట్లో మనకు పంటి పుచ్చు ఉంటుంది. పంటి పుచ్చు ఎందుకు వస్తుందంటే మనం తిన్న ఆహారం పంటి మీద మిగిలిపోయి దాని మీదకి బ్యాక్టీరియా వచ్చి, బ్యాక్టీరియా దాని మీద కూర్చొని, బ్యాక్టీరియా దాని మీద ఆహారంలాగా తింటుంది. మనం తిన్న ఆహారము మిగిలింది బ్యాక్టీరియా తింటుంది. అది తినిన తర్వాత దానికి వచ్చే వ్యర్థము, హైడ్రోజన్ సల్ఫైడ్స్ ఇటువంటివి రిలీజ్ అవుతాయి. వాటి వల్ల నోటి దుర్వాసన వస్తుంటుంది. అది పుచ్చు ఒకటి. పుచ్చు ఒక కారణం. పుచ్చు గుంటపడి ఉంటే ఫుడ్ అక్కడ నిలిచిపోవడం వల్ల నోటి దుర్వాసన. రెండోది ఏంటంటే పంటికి చిగురికి మధ్యలో, పన్ను చిగురు ఉంటుంది కదా, పంటికి చిగురికి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని పాకెట్ అంటారు. ఆ పాకెట్లో డస్ట్ ఇరుక్కుంటుంటుంది. పంటికి చిగురికి మధ్యలో డస్ట్ ఇరుక్కోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ డస్ట్ పేరుకొని పోయి ఆ పాచి చిన్నగా అక్కడ బ్యాక్టీరియా డెవలప్ అవడము, అక్కడ ఇన్ఫెక్షన్ రావడము, చిగురులో ఇన్ఫెక్షన్ రావడము, చిగురులో చీము రావడము, రక్తం రావడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడము, వాటి వల్ల బ్యాడ్ బ్రెత్ వస్తుంటుంది. ఈ రెండు ముఖ్యమైన కారణాలు, పంటి పుచ్చు, చిగుర్ల వ్యాధి. తర్వాత మూడోది ఏంటంటే నోట్లో మనకు బ్యాడ్ బ్రెత్ వచ్చేదానికి కారణము నాలుక సరిగ్గా క్లీన్ చేసుకోరు. నాలుక వరకు క్లీన్. నాలుక ఏమంటే మనకు స్పాంజ్ లాగా ఉంటుంది. డస్ట్ అంతా పోయి బాగా పాచి అంతా బాగా చేరుకుంటుంది నాలుక మీద. బ్రషింగ్ అయిపోయిన తర్వాత మనం బ్రష్ తోటే కొద్దిగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. బట్ చాలామంది నాలుక క్లీన్ చేసుకోకపోవడం, టంగ్ క్లీనర్ వాడడము. టంగ్ క్లీనర్ వాడుకోవచ్చు, బ్రష్ తోటైనా క్లీన్ చేసుకోవచ్చు. టంగ్ క్లీన్ చేసుకోకపోవడం వల్ల బాగా బ్యాడ్ బ్రెత్ వచ్చే అవకాశం. టంగ్ భలే ఎక్కువగా బ్యాడ్ బ్రెత్ అనిపిస్తుంది టంగ్ క్లీన్ చేసుకోకపోతే. ఇవి నోట్లో నుంచి వచ్చే కారణాలు. దాదాపు 80-90% నోటి దుర్వాసనకి ఇవే కారణాలు. కాకుంటే ఇంకా అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి. అంటే నోటి దుర్వాసన అంటే వాళ్ళు బ్రష్ చేసుకోలేదు, పుచ్చుండాయనే కాదు. కొందరికేమంటే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు, గ్యాస్ట్రైటిస్ ఉన్నప్పుడు, తర్వాత వాటర్ తక్కువ తాగుతుంటారు. వాటర్ తక్కువ తాగినప్పుడు ఈ నోట్లో నుంచి వచ్చి కడుపులో నుంచి బయటకు వస్తుంటుంది గ్యాస్. దానివల్ల బ్యాడ్ బ్రెత్ ఉంటుంది. తర్వాత బ్యాడ్ బ్రెత్ ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే ఈఎన్టీ ప్రాబ్లం. చెవు, ముక్కు, గొంతు వీటిల్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే బ్యాడ్ బ్రెత్. మామూలుగా ఎక్కువగా పిల్లల్లో ఉంటుంది. పిల్లల్లో టాన్సిల్స్ వాచ్ ఉంటాయి, అవి మనం చూసుకోము. నోట్ నుంచి బ్యాడ్ బ్రెత్ వస్తుంటుంది. నోట్లో పళ్ళు తోమట్లేదు అని అరుస్తుంటాం. బట్ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ వల్ల బ్యాడ్ బ్రెత్ వస్తుంది. ఇంకా అదర్ రీజన్స్ లంగ్ ఇన్ఫెక్షన్స్, డయాబెటీస్, షుగర్, మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళకి బ్యాడ్ బ్రెత్ ఉంటుంది. ఎందుకంటే నోరు డ్రై అయిపోతుంటుంది. వాళ్ళకి చిగురులో వచ్చే మార్పుల వల్ల బ్యాడ్ బ్రెత్ వస్తుంటుంది. తర్వాత కొన్ని రకాల ట్యాబ్లెట్స్, కొన్ని లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్కి కొన్ని ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. అవి చిగురులో రిలీజ్ అవ్వడం వల్ల వాటి వల్ల కూడా బ్యాడ్ బ్రెత్ వస్తుంటుంది. ఇవన్నీ బ్యాడ్ బ్రెత్కి కారణాలు. వీటికి ట్రీట్మెంట్ ఎలా, ఈ బ్యాడ్ బ్రెత్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలనేది ఫస్ట్ పాయింట్. బ్యాడ్ బ్రెత్ మీకు తగ్గాలంటే డెంటిస్ట్ని కలవండి. సో మీకు వచ్చే సమస్యకు కారణము పంటి పుచ్చులో ఉందా, చిగురులో ఉందా, లేదు నాలుక మీద ఉందా, లేదు ఇంకా అదర్ రీజన్స్ చెప్పాను కదా, గ్యాస్ట్రైటిస్ ఇటువంటి వాటి వల్ల ఉందా అనేది వెరిఫై చేసి డాక్టర్ దానికి తగిన ట్రీట్మెంట్ చెప్పడము, లేదు వేరే డాక్టర్కి రెఫర్ చేయడం చేస్తారు. సో అప్పుడు మీ ప్రాబ్లం తగ్గుతుంది. పుచ్చుంటే సిమెంట్ పెట్టడము, చిగురు ప్రాబ్లం ఉంటే క్లీనింగ్ ఏదైనా చేయడము, టంగ్లు బాగా బ్రష్ చేసుకోమని చెప్పడము, లేదు అదర్ రీజన్స్ అయితే ఆ కన్సర్న్ ఫిజిషియన్ దగ్గరికి రెఫర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇవన్నీ కాక ఈ మధ్య ఈ కరోనా టైంలో ఏమవుతుందంటే అందరూ మాస్క్లు వేసుకొని ఉంటున్నారు. ఈ మాస్కులు ముక్కుతో గాలి పీల్చుకోవడం చాలామందికి ఇబ్బంది. మీరు కామన్గా చూస్తుంటాము, మాస్క్ వేసుకుంటారు, మనిషి రాగానే మాస్క్ తీసి మాట్లాడతారు. వాళ్ళకి ముక్కుతో గాలి పీల్చుకునేది ఇబ్బంది ఉంటుంది, నోటితో మాట్లాడితే పక్కన వాళ్ళకి వినపడటం లేదనే ఫీలింగ్ ఉంటుంది. సో అందువల్ల నోటితో గాలి పీల్చుకోవడం అలవాటు చేసుకుంటున్నారు. ముక్కుతో గాలి పీల్చుకునేది ఇబ్బందిగా ఉందని మాస్క్ వేసుకుంటే నోటితో గాలి పీల్చుకుంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నోరు డ్రై అయిపోతుంది బాగా. నోరు డ్రై అయినప్పుడు పళ్ళు పుచ్చుతాయి, చిగుర్ల వ్యాధులు వస్తాయి, నోటి నుంచి దుర్వాసన వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. ఈ పాండమిక్ అయ్యేలోపు ఖచ్చితంగా డెంటిస్ట్ని కలవండి, డెంటల్ చెకప్ చేయించుకోండి. ఎందుకంటే చాలామందిలో ఈ మాస్క్లు వేసుకొని ఈ నోరు డ్రై అయిపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాటర్ బాగా తాగండి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు కరెక్ట్ చేసుకున్నారంటే నోటి దుర్వాసనని బాగా అరికట్టచ్చు. ఈ నోటి దుర్వాసనకి ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ విషయము 6 monthsకి ఒకసారి డెంటిస్ట్ని కలవండి.
సో మీకుండే ప్రాబ్లం పన్ను పుచ్చ చిగురులో ట్రీట్మెంటా, మీరు బ్రషింగ్ సరిగ్గా చేసుకోవట్లేదు, లేదా జనరల్ గ్యాస్ట్రిక్ వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా చూసి డాక్టర్ కావాల్సిన వాళ్ళ వేరే ఫిజిషియన్కి రెఫర్ చేయడము, ఈ డెంటల్ వర్క్ అయితే డాక్టర్ ట్రీట్మెంట్ చేయడము చేస్తారు. తర్వాత నోటి దుర్వాసన తగ్గేదానికి టూత్పేస్ట్, చాలా టూత్పేస్ట్ వాటిలో కొద్దిగా ఆయుర్వేదిక్ టూత్పేస్ట్లు కొద్దిగా రిలీఫ్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూత్పేస్ట్ తీసుకోండి, సెన్సోరా టూత్పేస్ట్. ఇది అమెజాన్లో విపరీతమైన పాపులరు, నా ఆన్లైన్లో బాగా ఫేమస్ టూత్పేస్ట్. ఈ టూత్పేస్ట్ ఏమంటే దీంట్లో ఆయుర్వేద వనమూలికలు ఉంటాయి, దాంతోపాటు పొటాషియం నైట్రేట్ కూడా ఉండడం వల్ల ఇది పళ్ళు జూమ్ అనే సమస్యని తగ్గిస్తుంది, ఇటు నోటి దుర్వాసన లాంటి సమస్యల్ని బాగా రిలీఫ్ ఇస్తుంది. ఇది టెంపరీ రిలీఫ్ మాత్రమే ఇస్తుంది. ఇది ఏం చేస్తుందంటే దీంట్లో ఉండే ఆయుర్వేద గుణాలు మనకు లవంగం, సోపు ఇటువంటివన్నీ, సోంపు ఇటువంటివన్నీ ఈ నోటి దుర్వాసనని తగ్గించి టెంపరీగా రిలీఫ్ ఇస్తాయి.